హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో 10 ఇయర్స్ నుంచి చాలా పోలీసులకి ట్రైనింగ్స్ ఇస్తూ అలానే ఐటీ నాన్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అలానే అమాయక ప్రజలకి కూడా అవేర్నెస్ ఇస్తూ ఎన్నో ట్రాపుల నుంచి వాళ్ళని సేవ్ చేసి ఒక సైబర్ వారియర్ గా నిలిచిన మాధవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సార్, సో రీసెంట్ డేస్ లో చూసినట్లయితే బెట్టింగ్స్ గురించి మొత్తం హల్చల్ నడుస్తుంది. యాజ్ ఎ సైబర్ వారియర్ మీకు ఇంకా దాని మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువనే ఉంది అని అనుకోవాలి. సో అసలు ఫస్ట్ బెట్టింగ్ అంటే ఏంటి సార్? గతంలో బెట్టింగ్ ఆఫ్లైన్లో ఆడుతున్నారు, ఇప్పుడు ఆన్లైన్లో ఆడుతున్నారు అంతే. సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ మొబైల్ని యూజ్ చేసుకుంటున్నారు, యాప్స్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియక ప్రజలు ఆ బెట్టింగ్ మాయలో పడి వాళ్ళు సమయం కోల్పోతున్నారు, డబ్బులు కోల్పోతున్నారు, అండ్ సమ్ ఎక్స్టెంట్ ప్రాణాలు కూడా సో కోల్పోతున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏమైనా చెప్పగలుగుతారా నేమ్స్? బెట్టింగ్ యాప్స్ అంటే ఏముంది, ఇప్పుడు బెట్ 365 ఉంటుంది, అది బ్యాన్ చేస్తే బెట్ 500 అని పెడతారు అన్నట్టు. దెర్ ఇస్ నో రిలవెన్స్ ఇన్ నేమింగ్. ఒక 100 to 300 వరకు ఉన్నాయి అన్నట్టు. రమ్మీ అని, కలర్స్ అని, రకరకాలు ఉన్నాయి. అవి మళ్ళీ అవి చెప్పినారంటే సెర్చ్ చేసే రకం ఉంటారు జనాలు. సో ఇప్పుడు ఏం చెప్పినా తప్పైపోతుంది, దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యడం వల్ల మనకి ఎక్కడ థ్రెట్ వస్తుందా అని భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది, అవకాశం కూడా ఉంది. సో ఎనీ యాప్ విచ్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ మనీ, ఇట్స్ అన్వాంటెడ్ అన్నట్టు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ అసలు దీన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు? లైక్ ఎనీ అదర్ ప్రోడక్ట్స్, మన ఫిజికల్ ప్రోడక్ట్స్, ఫోన్ కానీ చైర్ కానీ ఎట్లా తయారు చేస్తున్నారు, యాప్స్ కూడా సాఫ్ట్వేర్ కూడా అట్లా తయారు చేస్తారు. కంపెనీస్ ఉంటాయి, సో ఎంప్లాయీస్ని పెట్టుకొని యాప్స్ని తయారు చేస్తారు. యాప్స్ని తయారు చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు అన్నట్టు. సో ఏదైనా ప్రమోట్ చేయాలన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాల వ్యక్తుల ద్వారా చేస్తారు. మీన్వైల్ ఈ యాప్స్ ద్వారా ఎట్లా ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి, 2 ఇన్స్టాల్ చేయించి స్టార్టింగ్లో కొద్దిగా ఏదో పీనట్స్ మాదిరి ఇస్తారు, లేకపోతే కొన్ని టోకన్ పాయింట్స్ ఇస్తారు, క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. తర్వాత అలవాటు పడినాక ఇవి ఎట్లుంటాయంటే గేమ్స్ టెంప్ట్ చేస్తాయి అన్నట్టు. లైక్ వాళ్ళు ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ పోవడానికి, తర్వాత అట్లనే ముందు పోతే దే మే ఆస్క్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఫర్దర్ లెవెల్, రకరకాల గేమ్స్ ఉన్నాయి అన్నట్టు. సో అనుకోకుండా ఈ రెగ్యులర్గా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి ఏదైనా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసేటప్పుడు ఈ యాప్స్ గురించి ఏదైనా రావడము, క్లిక్ చేయడము, సో అట్లా ట్రాప్ అయిపోతారు అన్నట్టు. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ లో అలా ట్రాప్ అయిన వాళ్ళది ఏదైనా ఒక స్టోరీ చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి స్టోరీస్. మనం అంటే లైక్ పర్సనల్ స్టోరీసా లేకపోతే పేపర్ లో చూసిన స్టోరీస్ చెప్పండి. మీరు పర్సనల్ గా సేవ్ చేసిన ఒక స్టోరీ, ఒక చిన్న సేవ్ ఏం లేదు యాక్చువల్ గా. సేవ్ అంటే ఏముండదు, డబ్బులు పోయినాక మన దగ్గరకు వస్తారు అన్నట్టు. ముందుగానే అయితే చెప్తాం కరెక్ట్ గా. బట్ సేవ్ చాలా మందిని సేవ్ చేసిండు, చెట్ట చేసి ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నాం, ఇది గమనించి ఆడకపోయి ఉండొచ్చు, అది మన కౌంట్ తెలియదు. సో అలా కాదు, వాళ్ళు నష్టపోయి మీ దగ్గరకు వచ్చి మీరు అందులో నుంచి బయటకి రప్పించిన ఒక చిన్న స్టోరీ. చిన్న స్టోరీ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి సో ఒక 5 లక్షలు పోగొట్టుకున్నాడు. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. అరౌండ్ అంటే అదేదో ఇంట్లో బంగారు తీసుకుపోయి అట్లా పోగొట్టుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పాలి, ఫోన్లో మాట్లాడినాను, పర్సనల్ కలిసి మాట్లాడినప్పుడు, అరే బాబు దీనివల్ల ఎలా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాం, అసలుకు ప్రాసెస్ ఏంది, అలా డబ్బులు వస్తే మరి మేమెందుకు ఆడకూడదు, నీకంటే మంచి కాలేజీలో చదివినావు, ఒక మంచి ఐడియా ఉంది కదా సిస్టమ్ మీద, సో ఇవన్నీ రావు, పోవడమే ఉంటుంది, కానీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది చెప్పు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా వచ్చిందా చెప్పు అని చెప్పి స్లోగా అతనికి కౌన్సిలింగ్ చేసి ఆ ట్రాప్ నుంచి తీసుకొచ్చినాం అన్నట్టు. సో అలా కాకుండా కొన్ని కేసులు ఏమవుతున్నాయంటే డబ్బులు పోగొట్టుకొని ఇంకా చేతగాక వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి, ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోతే ఇంకా అప్పటి నుంచి స్టాప్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి అది కూడా తెలియదు. బట్ ఒకటైతే మాత్రం గ్యారంటీ చెప్తున్నాం అంటే చాలా మంది అడుగుతున్నారు, నాకు ఫోన్లు చేసి కూడా అడుగుతారు అన్నట్టు, మా వాళ్ళు గేమ్కి అడిక్ట్ అయినారు, మేము ఏం చేయాలని. అడిక్ట్ అయినాక మేమేం చేయలేము, అది ఎవరో అడిక్షన్ సెంటర్స్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా సమాధానం కూర్చోబెట్టాలి. మొబైల్ ఇవ్వకోకుండా అనదర్ ప్రాబ్లం. నేను ఈ మధ్య పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అనంతపురంలో ఏదో మహాశివరాత్రి రోజు ఒక 100 మంది కలిస్తే ఇట్లా మాట్లాడినాను. ఇదని కాదు, ప్రతి ఫంక్షన్లోనూ ప్రతి మీటింగ్లోనూ దీని గురించి మాట్లాడాలి. మొన్న హైదరాబాద్లో ఒక సిటీ ప్లానర్ రిటైర్డ్ అయితే ఆయన వాళ్ళ అల్లుడు నన్ను పిలిపించి అక్కడ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడించాడు. అట్లనే ఒక జాబ్ మేళ జరిగింది బ్రాహ్మణ్స్, అక్కడ నాతో వాళ్ళతో మాట్లాడించారు, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది నీడ్ ఆఫ్ ద అవర్ డిస్కషన్ అన్నట్టు.
ప్రతి ఒక్కరు డిస్కస్ చేయాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఫ్యామిలీస్లో మాట్లాడాలి, స్కూల్లో మాట్లాడాలి, కాలేజ్లో మాట్లాడాలి, ఆఫీస్లో మాట్లాడాలి. అప్పుడే దీని తీవ్రత తెలిసి కొద్దిగా తగ్గుతుంది. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాట్లాడితే కిందికి వచ్చినాక నేను ఒక అతను చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అంట బాగా అడిక్ట్ అయిపోయినాడు, డబ్బులు అయితే పోగొట్టుకున్నాడు. ఎంతవరకు అంటే వాళ్ళ పేరెంట్స్కి థ్రెట్ చేసినాడంట, ఏమని, నాకు నెలకు 25,000 నుంచి 50,000 డబ్బులు ఇస్తేనే, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అయిపోయింది. సో వెంటనే డబ్బులు ఇచ్చినారు. వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటుంది కదా, ఏదో ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఒక నెల ఇవ్వలేదు. ఇవ్వకోకుంటే ఆమె వాళ్ళ తమ్మునికో అన్నకో ఫోన్ చేసి వాళ్ళ మేనమామకి, మీ సిస్టర్ను మీ బావని ఇద్దరిని చంపేస్తాను, రేపు పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చి చూసుకోండి వాళ్ళని అన్నాడట. ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాడు అతను. వాళ్ళ ఫ్రెండ్ కొడుకు జరిగింది. చాలా తీవ్రంగా ఉంది ప్రాబ్లం. చాలా మందికి ఎట్లుంటుందంటే వాళ్ళ దగ్గరికి వస్తేనే ప్రాబ్లం మాదిరి ఉంటుంది. సింపుల్గా అది చాలా, ద ప్రాబ్లమ్ ఈజ్ సో గ్రీవియస్. చాలా మందికి తెలియదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెస్ట్ ఏంటంటే నాకు తెలిసి పోలీసు వాళ్ళు ముగ్గురు నలుగురు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లల్ని చంపి తను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే ఈ మహబూబ్నగర్, పాత మహబూబ్నగర్ అండ్ వనపర్తి జిల్లాలో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా మంది, ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషన్. ఐటీ, నాన్ ఐటీ, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ఇండివిజువల్స్, సాఫ్ట్వేర్, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇందాక మీరు చెప్పిన ఇన్సిడెంట్ లో బాబుదీను పేరెంట్స్ ఒక స్టోరీ చెప్పారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ లో అసలు తప్పు ఎవరిది అంటారు? అంటే దీస్ డేస్ టెక్నాలజీ పెరిగిపోయింది సార్, ఆబ్వియస్లీ మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది. లైక్ డిజిటల్ స్టడీస్ గురించి అనో, పేపర్ షేరింగ్, సమ్ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ గురించి అని ఒక ఫోన్ ఇస్తుంటే వీళ్ళు దీన్ని ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. సో పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం తప్ప, వీళ్ళు మిస్యూజ్ చేయడం తప్ప, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నా గైడ్ చేయకపోవడం. ఇక్కడ ఆ పిల్లోడు చిన్న పిల్లోడు కాదు, ఇంజనీరింగ్ చదివాడు అన్నట్టు. చిన్నపిల్లోడు కాదు కదా, ఇంజనీరింగ్ చదివిన. సో మనము మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడన్నా సోషల్ మీడియా గురించి జాగ్రత్తలు చెప్పినారా? దాని తాత లాంటిది ఇది. సో సరిగ్గా చెప్పలేదనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అంతే, ఇబ్బంది పడినాక తర్వాత ఏడ్చినాక ఉపయోగం లేదు. సో బెస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ క్యూర్. వాళ్ళకి చెప్పాలి, ఈ మొబైల్ మీరు ఎందుకు వాడుకుంటున్నారు, మీ కెరియర్కి వాడుకోండి, ఎగ్జామ్స్ నాలెడ్జ్కి వాడుకోండి. 10-15 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే కంపల్సరీ కోచింగ్ పోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో చూసుకోవచ్చు. మన దగ్గరనే సోషల్ పోస్ట్ LMS సాఫ్ట్వేర్ ఉంది, అంటే కోర్సులు నేర్చుకోవచ్చు. సో ఇట్లా అంటే నేను చెప్పేది ఇది ఎట్లుంటుందంటే, కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రాస్త్రం. దీన్ని మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం. అనుకోకుండా దురదృష్టవశాత్తు అందరూ భస్మాస్త్రాస్త్రంగా వాడుకుంటున్నారు. ఎవరైతే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో కెరియర్కి వాడుకోండి, మీ నాలెడ్జ్ కోసం వాడుకోండి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపార అభివృద్ధి కోసం వాడుకోండి. లేకపోతే ఇట్లా వాడుకుంటే ఏం లేదు, ఫోటో ఉంటుంది గోడ మీద, దండేసి కొడతారు అన్నట్టు. సో అట్లా దెర్ ఇస్ నో యూజ్. 100% ఈ గేమ్స్ వాళ్ళకి ఎవరైతే నిర్వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళకే లాభాలు ఉంటాయి, కానీ ఆడే వాళ్ళకి ఏముండదు, సున్నమే వాళ్ళకే వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో అసలు ఇందులో ఏమంత ఎడిక్షన్ ఉంటుంది సార్? మొత్తం హిప్నోటైజ్ అయిపోతారు జనాలు. అంటే అంత ఈజీ ఆ డబ్బులు సంపాదించొచ్చా ఇందులో? సార్ డబ్బులు ఎక్కడ ఈజీగా ఏం సంపాదించారు? అట్లయితే అంబానీ ఆదాని దాటిపోతారు. అంత ఈజీగా అదే కదా, అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయి ఎడ్డోలలాగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అసలు ఈ జనాలు? ఇప్పుడు మీ సారు రజనీకాంత్ సార్ని అడగండి, ఇంత ఒక 3 అంతస్తుల బిల్డింగ్, రెంటు, కొన్ని వందల మంది ఎంప్లాయీస్, ఇంత కష్టపడాలన్నా అంత ఈజీగా వచ్చేటట్టు? ఎస్, ఈజీగా వస్తుంది. వాళ్ళకి ఎవరికి బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా చూస్తున్నారు కదా, కేసులన్నీ బుక్ అయితే రేపు నిజంగానే అది చట్టపరిధిలోకి వచ్చి కేసు ప్రూవ్ అయింది అనుకో, జైలుకు పోవాల్సి వస్తుంది. పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ అంటూ ఉంటుంది, ప్రోడక్ట్ అంటూ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, దాన్ని డెలివరీ చేయాలి. ఆ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీకు డబ్బులు వస్తాయి, ఏదైనా ఎంప్లాయీ కానీ ఎంప్లాయర్ కానీ. అంతేగాని ఏదో ఆన్లైన్లో 2 క్లిక్లు చేస్తే డబ్బులు వస్తాయంటే పోయేదే ఉంటుంది, వచ్చేది ఉండవు. అంతే. మనకి ఎప్పటి నుంచో గతం నుంచి ఉంది కదా, ఈ జూదంలో ఎవరు గెలిచిన వాళ్ళే లేరు, మొత్తం నాశనం అయిపోతుంది అన్నది. నేను చాలా చోట్ల చెప్తుంటాను, మళ్ళీ అగైన్ ఇక్కడ చెప్తాను. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ అనుకోవచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవలేదు. ఎవడన్నా గెలిచింటే చెప్పండి. ఒకవేళ గెలిచిండొచ్చు, ఎట్లా? ఆఫ్లైన్లో ఆడితే 6 మంది ఆడతారు కాబట్టి ఎవరెవరు గెలుస్తారు.
ఆన్లైన్లో అంతా అల్గరిథం, సిస్టమ్ డ్రివన్. 100% మీకు స్టార్టింగ్ లో కొంత డబ్బులు వస్తాయి, తర్వాత పోవడమే ఉంటుంది. అవును. తర్వాత స్ట్రాటజీ అంత యా ఉంటుంది కదా. పోవడమే ఉంటుంది. తర్వాత విత్డ్రా చేయాలని విత్డ్రా చేయడానికి లేదు, వాని దగ్గర ఉంటుంది డబ్బులు, వ్యాలెట్ వాంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఒకవేళ గెలిచినా అని మీకు రాదు డబ్బులు. ఎగ్జాక్ట్లీ. అంటే స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇది స్లోగా ఫస్ట్ డబ్బులు వస్తున్నాయి అని అంటే వీడికి ఒక ధైర్యం వచ్చేస్తుంది, అబ్బా యాప్ చాలా ఈజీ ఉంది అని. అందులో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్టి 5000 వరకు వచ్చాడు అంటే, ఒక 2500 పోయినా కానీ పర్లేదు, మనం 100 నుంచి అక్కడి వరకు వచ్చాం కదా, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, వస్తాయి, మళ్ళీ ఇన్వెస్ట్ చేసినప్పుడు మొత్తం పోతాయి, ఇంకా పోతాయి. ఇంకా తర్వాత ఇంకా దాన్ని ఉంటాయి. పోయిన చోటే సంపాదించుకోవాలని ఇంకా అట్లనే వదలగరు అన్నట్టు. మన వాళ్ళు ఇక్కడ ఇక్కడ పోయిన చోటే సంపాదించాలనుకుంటారు అన్నట్టు. బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు పర్సనల్ గా ఒక ఏజ్ పీపుల్ ని అన్నట్టు ఎవరైనా టార్గెట్ చేస్తారు? ఎక్కువ భాగం యూత్ ఉంటారు, ఎందుకంటే యూత్ కి అంత బాధ్యత ఒకటి ఉండదు. అండ్ అడ్రిలైన్ లేకపోతే ఇట్లా ఇవన్నీ హార్మోన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ముసలి వాళ్ళకి అనుకోండి, ఏజ్ బార్ వాళ్ళకి అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఈజీ ఏం కాదు వాళ్ళు ట్రాప్ కావడానికి. వాళ్ళు కూడా ట్రాప్ అవుతున్నారు, ఫస్ట్ డబ్బులు వస్తాయనుకుంటే ట్రాప్ అవుతున్నారు. సో విషయం ఏంటంటే, ఏదేమైనా కానీ మీరు అన్వాంటెడ్ యాక్టివిటీ ఏది చేసినా డేంజరే. మీరు అంతగా గేమ్స్ ఆడాలనుకుంటే ఆఫ్లైన్లో పోయి ఆడండి. ఆన్లైన్లో బెట్టింగ్ పక్కన పెట్టండి, ఏ గేమ్ అనే వేస్టే. ఫర్గెట్ అవుట్ బెట్టింగ్. మీ కళ్ళు పోతాయి, మీ చేతులు పోతాయి, మీ డాటా పోతుంది, మీ మొబైల్ పోతుంది, ఏ లాభం ఉండదు దాంట్లో. ఓకే ఎస్, మీరు గేమ్లు ఆడండి, ఈవెన్ బెట్టింగ్ కూడా ఆడండి. ఎప్పుడు వాటిని మీరు బిజినెస్గా వాడుకోవాలనుకుంటే, మీరు అలాంటి ప్రోగ్రామ్ రాయాలనుకుంటే చేసుకోండి, నాలెడ్జ్ పెరుగుతుంది, మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది, రేపు పొద్దున ఇంకా వేరే అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు. అంతేగాని ఇట్లా నో యూస్. ఈ పిల్లలు, యూత్ కానీ, చదువుకునే స్టూడెంట్స్ కానీ, ఇంకా చెప్పాలి అంటే చదువుకున్న మూర్ఖులు ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో సార్, లిటరల్లీ అంటే దీంట్లో అరే వీడు ఇప్పుడు ఇంత ఇచ్చాడు అమౌంట్, మనం ఇది వేస్తే మనకి ఇంత వస్తుంది, ఏదో 1:10 రేషియో 1:5 రేషియో అంటారు కదా, మనకి ఆ లాంగ్వేజ్ తెలియదు. దాంట్లో అంత అనాలిసిస్ చేసి ఇప్పుడు ఈ ప్లేయర్స్ ఉన్నారు, నెక్స్ట్ ఈ ప్లేయర్స్ వస్తున్నారు, ఎవరు నెగ్గుతారు అన్న దాని మీద ఉన్న ఫోకస్ వీళ్ళ కెరీర్ మీద, వీళ్ళ ఎడ్యుకేషన్ మీద పెట్టలేకపోతున్నారు. మీరే అన్నారు మూర్ఖులని. అదే మూర్ఖులకి ఏముంటుంది, ఏముండదు, అంతే కాదు, వాళ్ళు మూర్ఖులు అంతే. కానీ చాలా మంది అంటుంటారు కదా, నాకు నిజంగా ఇందులో డబ్బులు వచ్చాయి, నేను ఇందులో చాలా డబ్బులు. ఏముండదు, అవన్నీ అబద్ధాలు. ట్రూ, 100% అబద్ధాలు. ఓకే, అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నా చెప్తే అవి అబద్ధాలు అన్నట్టు, ఖచ్చితంగా అబద్ధాలు. అంటే ఒకవేళ వచ్చినా కానీ ఇందాక మనం అనుకున్నట్టు ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మొత్తం పోతాయి, లేదా ఎక్కువ అమౌంట్ కనిపించేసరికి అవి విత్డ్రా అవ్వచ్చు, మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ఏదైనా ఉంటాయి. దే హావ్ 100 ways to hold the money. సో అసలు అంటే ఈ విషయానికి వచ్చేసరికి, బెట్టింగ్స్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటారు? ముఖ్యంగా ఆన్లైన్ రకరకాల గేమ్స్ ఉన్నాయి కదా, ముఖ్యంగా కలర్స్ కావచ్చు, లేకపోతే క్రికెట్ కావచ్చు, లేకపోతే స్నూకర్ కావచ్చు, ఏవో రకాల, నాకైతే తెలియదు ఎగ్జాక్ట్ గా, లూడో కావచ్చు, ఇట్లా గేమ్స్ రకరకాలు ఉంటాయి అన్నట్టు. మనం ఆడింటే తెలుస్తుంది, మనం ఎందుకు ఆడట్లేదంటే మనకు అవసరం లేదు కాబట్టి ఆడట్లేదు. బట్ ఏదైనా కానీ వెన్ యు ఆర్ పుట్టింగ్ మనీ ఇన్ టు ద యాప్, ఇట్ ఈస్ చీటింగ్. ఓకే, అంతే. సో ఏది మనం ఇలా ఆన్లైన్ బేస్డ్ మనీ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఫ్రాడే. అంతే అంతే. ఓకే, అంటే అంటూ ఉంటారు కదా సార్, మనం కష్టపడి సంపాదించిందే మనతో ఉంటుంది, మనం ఇట్లా ఈజీ మనీకి గ్రీడీనెస్ చూపించాము అని అంటే మొత్తం మూడ్చుకుని పోతుంది. 100% యు ఆర్ రైట్. సో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టు సమ్ టార్గెటెడ్ పీపుల్ ని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు, కైండ్ ఆఫ్ ఎలా ఇప్పుడు మొబైల్లో గేమ్స్ ఆడుతుంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇన్స్టా స్క్రోల్స్ చేస్తుంటే వస్తూ ఉంటాయి, ఇదంతా కూడా లైక్ ఇలా డిజిటల్ మార్కెటింగ్ రన్ చేస్తారు కదా. బట్ స్టిల్ మన ప్రజలు ఎవరైతే ఉన్నారో, జనాలు దీనికి ఎడిక్ట్ అవ్వకుండా, అసలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ ఉంటుంది, పట్టుకుంటామా పోయి? లేదు. మరి ఎక్కడన్నా 10th floor పైకి ఎక్కింటాం, దుంకుతామా అక్కడ నుంచి? లేదు. అంతే కదా. ఒక లారీ వస్తుంటుంది, పోయి దానికి తగులుతామా? ఇలానే ఇవి కూడా. అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్, కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది సెన్స్ తెలుస్తుంది, 10th floor నుంచి దూకేస్తే ఏదో చచ్చిపోతాం, లేదా ఏ కాళ్ళు చేయ విరిగిపోయాయంటే బతుకున్నాళ్ళు నరకమే అది. లారీ కింద ఎదురుగుండా వెళ్ళామంటే పోతాం. ఆ క్లారిటీ మనకుంది, ఒక విజన్ అక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ బెట్టింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఈ యాడ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేయడము, యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ కంట్రోల్డ్ బై సమ్ అదర్స్. అందుకోసమే చెప్పేది, ఈ విద్యాలయాలు విద్య చెప్ప అన్ని చెప్తున్నాయి అన్నట్టు పాయింట్ సార్, ఇది ట్రూ. సో వాళ్ళు చెప్పే A+B² ఎక్కడ పనికి రాదు. కనీసం
నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో ఇట్లా అవగాహన కల్పించాలా జనాలతో ఎక్స్పర్ట్స్తో పిలిపించి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పాలి. అయితే ఏమైతుందని చెప్పాలి విత్ ఎగ్జాంపుల్ పిక్టోరియల్ ఆడియో విజువల్తో. సో అట్లీస్ట్ అండ్ ఇప్పుడు పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే మనం ఇలా చెయ్యొద్దు అని విజువల్స్ చూపించినా అది ఒక అడ్వెంచర్. అరే నేను లైఫ్ లో ఒక అడ్వెంచర్ చెయ్యాలరా, నేను కూడా ఇది చేస్తాను, ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తాను, ఇట్లా తయారయ్యే వాళ్ళ మైండ్ సెట్. నేనేం చెప్తానంటే మొక్కై వంగనేది మానవి వంగున అని చిన్నప్పుడు చెప్తే ప్రాబ్లం ఉండదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెప్తే నువ్వేంది నాకు చెప్పేది అని అంటారు అన్నట్టు. సో చిన్నప్పుడు మేబీ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ బిలో 10th క్లాస్ లోపల అయితే అట్లీస్ట్ వింటారు. ఓకే మనం 100 మందికి చెప్తాము, అట్లీస్ట్ 10 మెంబర్స్కి ఉపయోగపడినా మంచిదే కదా. అవును, ఓకే ఆ 10 మెంబర్స్ మిగతా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కదా, అంటే చెప్పొచ్చు కదా, ట్రై చేస్తారు చెప్పొచ్చు కదా. సో ఎవరైనా ఆ 10 మెంబర్స్ని అడిగినాను అనుకోండి, మిగతా 90 మెంబర్స్ ఆడుతూ ఆ 10 మెంబర్స్ మీరు కూడా ఆడన్నప్పుడు అరే అది రావురా డబ్బులు, ఆ సార్ వచ్చి చెప్పిపోయాడు కదా, ఇట్లా చెప్పినారనుకోండి ఆటోమేటిక్గా మంచిదే కదా. మూవీస్ చూసి వెబ్ సిరీస్ చూసి చాలా మంది దాన్ని ఏంటి అంటే ఒక ఆదర్శంగా తీసేసుకుంటారు కదా. మరి ఎందుకు మంచిని చూడలే? ఇప్పుడు ఠాగూర్ మూవీలో చెప్పినట్టు మనం ముగ్గురికి మంచి చేద్దాం, వాళ్ళు మరో ముగ్గురికి. సో ఈ మంచిని ఒక ముగ్గురికి పంచడానికి ట్రై చేయరు. ఎందుకు అంటే పాజిటివిటీ మనం ప్రయత్నమే చేయం. హ్యూమన్ సైకాలజీ అంతా ఇక్కడ లేదు ఖచ్చితంగా పేరెంట్స్ ప్రభావము, టీచర్ల ప్రభావం, సమాజం ప్రభావం చాలా ఉంటుంది. యాక్చువల్గా ఏ పిల్లలు కానీ వాళ్ళ వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు కాదు, బయలాజికల్గా మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు. వాళ్ళందరూ సమాజం యొక్క పిల్లలు. సమాజంలో ఎంత ఉంటుందో ఆ సమాజం, ఇప్పుడు ఆ గేమ్స్ వాళ్ళ ఇంట్లో తయారైనవి కాదు కదా, యూట్యూబ్ నుంచో సోషల్ మీడియా నుంచి వచ్చినవి కదా, అక్కడి నుంచే ఎఫెక్ట్. అంటే సమాజంలో చెత్త ఉంటే వీళ్ళకు ఆ చెత్త ప్రభావం ఉంటుంది, సమాజంలో మంచి ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. బట్ చెత్తను మంచిని మన దగ్గర ఉండదు కంట్రోల్ చేయడం. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఎంత వీలైతే అంత మంచి ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అది ఒక కంటిన్యూస్ ప్రక్రియ. ఇదేదో లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయడము, చిప్ పెడితే రీప్లేస్ చేయడం, మెమరీ, ఇట్లాంటివి ఏమి ఉండవు. కంపల్సరీ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రక్రియ అన్నట్టు. సో ఆ రకంగా చేస్తేనే ఓవర్ ద టైం వాళ్ళకి ఇది ఉంటుంది. లేకపోతే అంతే తుఫాన్ గాలివాన వచ్చినట్లు వెళ్ళిపోతుంది అంతే. సో ఇప్పుడు ఈ బెట్టింగ్స్ కి అండ్ సైబర్ క్రైమ్ కి వచ్చేసరికి ఏమైనా లింక్ ఉందంటారా? ఇంకా ఆన్లైన్లో ఏం చేసినా కానీ ఇంకా సైబర్ క్రైమ్ రిలేటెడ్. అంటే లైక్ మీరు డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం, ఇట్స్ ఏ లైక్ సైబర్ క్రైమ్ అంటే ఏంది, వేర్ యు ఆర్ యూజింగ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఆర్ కంప్యూటర్. దాన్ని బట్టి నువ్వు ఏదో డబ్బులు సంపాదించడం కోసం ట్రై చేసి పోగొట్టుకుంటున్నావు అన్నట్టు. సో అవతల క్రిమినల్స్ అదే ఇంటర్నెట్ మొబైల్ వాడుకొని మిమ్మల్ని ట్రాప్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. సో సైబర్ 100% ఇప్పుడు ఆన్లైన్కి సంబంధించిన అంత చీటింగ్ అంతా సైబర్ క్రైమ్స్ కిందకి వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్ అనే కాదు, ఏదో గేమింగ్ యాప్ అని వేరే యాప్స్ అని ఇదంతా కూడా మళ్ళా పవర్డ్ బై బెట్టింగ్ యాప్స్. 100% అది స్లోగా మెథడ్స్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ బై లెవెల్. మీకు స్టార్టింగ్ లో అది ఎంత మంచిగానే ఉంటుంది అన్నట్టు. తర్వాత కాలంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే.